నేనండి మమ్మల్ని పనిలో నుంచి 60 సంవత్సరాలు దాటితే తీసేస్తామన్నారు. తీసినాక నాకు పిఎఫ్ లేదు, ఇంతవరకు మాకు సరైన సౌకర్యం లేదు. మా ఇల్లు కూడా పడిపోయింది, మా ఇల్లు బాగోలేదు. నాకు 3 కొడుకులు, నాకు ఉద్యోగం, నా కోళ్ళకు ఉద్యోగం నేను పెట్టానని చెప్పి మా పిల్లలకి ఈ తల్లికి వందనం రాలేదు. రాకపోతే మేము ఏం చేయాలి? నాకు పింఛన్ రాదంట వాళ్ళకి, అది వస్తే మరి మేము ఏం చేయాలి చెప్పండి. మేము రెక్కలాడితేనే కదా డొక్కలాడేది. మాకు మేమేం చేయాలి? ఏం మాట్లాడి డోక్రా అది తాగుబోతు. మరి ఏం చేయాలా? 2 పిల్లలు, ఆ అమ్మాయి 4 పెంచుకోవాలి. నేను పని పెట్టా, మరి నాకు ఏ విధమైన న్యాయం జరగల. పని తీసినా కూడా నా డబ్బులు నాకు రాలా. బాబు నాడండి, నమస్తే అండి. నాకు కార్డు ఉంది, మా ఆయన నేను ఉన్నాము. మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. పింఛన్ మట్టికి వస్తుంది, మీ దయాల పింఛన్ బాగానే వస్తుంది. మాకు పింఛన్ వస్తుంది. కార్డులో మట్టికి మా అబ్బాయి ఉన్నాడు. కార్డు సపరేట్గా వాళ్ళకి 3 పిల్లలకి సపరేట్ చేయమంటే చేయమంటున్నారు. నాకు ఒక్కదానికి కార్డు రాదంట. కార్డు తీసేసి వాళ్ళకి ఇస్తామంటున్నారు. మీరు ఏం మార్గం చేస్తారో చేయండి, మీ దయ. రాదు, ఒకరికి కార్డు రాదు. వాళ్ళకి 2కి వస్తుంది, మీకు రాదు. కార్డు తీసేట అవుద్దమ్మా అంటున్నారు. మరి నా సపరేట్ కార్డు రాదంట. మరి సింగిల్ కార్డు రాదంట, ఏమి రాదంట. కార్డు తీసేస్తారంట. కార్డు తీసేస్తారంట. అబ్బాయికి కోడలికి ఉందంట కార్డు, నాకు లేదంట. మరి అబ్బాయిని కోడలే మరి నా కార్డులో ఎక్కించుకోండి అంటున్నారు. అవి ఎట్లాగా గొడవలుగా ఉంటుంది. మాకు గొడవలు అయ్యే వచ్చింది ఇప్పుడు దాకా. వాళ్ళు సపరేట్గా ఇచ్చి నా కార్డు నాకు ఇచ్చేసేయండి, బాగుంటుంది నాకు.